స్కూల్ డేస్ లో కొన్ని చెప్పలేని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఓకే. అందరు ఒక బ్యాచ్, నేను ఒక బ్యాచ్ అవాయిడ్ చేస్తూ ఉండేది నన్ను. చాలా స్ట్రగుల్స్. ఒక 10 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉండి నేను ఒక్కడుండి, వాళ్ళు వేరే నేను వేరే అన్నట్టు ఒంటరిగానే బతికాను. సో ఎప్పుడు నా మీద ఏదో చేయాలనే చూసేది ఫ్రెండ్స్. సో అట్లా జరిగిపోయింది. పెద్ద స్కూల్లో లైఫ్లో కూడా చిన్నతనం నుంచే కష్టాలు అనేది ఏదో 5th 6th నుంచే నాకు తెలివి ఉన్నప్పటి నుంచే చాలా కష్టాలు ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఎక్కడంటే సాధారణంగా బతకాలని అసలుకి లేదు నాకు. వీడంటే ఇదిరా, ఒక 10 మందిలో పోతే వానికి గుర్తింపు ఉండాలి, 10 మందికి ఒకడంటూ ఉండాలి, అట్లాంటిది ఏదన్నా కావాలంతే. జస్ట్ 10 మందిలో ఒక్కడిగా ఎప్పుడు బతకదు, 10 మందికి ఒక్కలాగా బతకాలనే ఉంటుంది డ్రీమ్. సో అదే నా డ్రీమ్ అంతే. వస్తుంది వచ్చినప్పుడు నీ మీద చేసుకుంటారు అదర్ పర్సన్ ఓలోకలు, అప్పుడు మీ దోస్తులు ఎంటర్ అవుతారా? ఎంతవరకు ఎంటర్ అవుతారు? దాన్ని ఎట్లా చేస్తారు? కొట్టుకున్నామంటే కొట్టుకున్నాం అన్న కాడికి పోతారు, మాట్లాడమంటే మాట్లాడడం. రౌండ్స్ ఉంటాయి, అర్థమైందా? 3 రౌండ్లల్లో ఇలా నచ్చింది, వీళ్ళకి ఏదైనా ఒకటి వెళ్ళొచ్చు కాన్సెప్ట్. దాని గురించి వీళ్ళకి తెలియకపోయినా సరే కానీ దాన్ని మీరు బెటర్గా అవుట్పుట్ ఇస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే 500 వాల్యుబులే కదా. తీసుకోండి, ఫస్ట్ రౌండ్లో ఒక్కొక్కటి తీసుకోండి. చేయండి, ఓపెన్ చేయండి. డ్రీమ్స్ నీకేమొచ్చింది? ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ సలీం అన్న ఏం చేస్తాడు అన్న, నీ డ్రీమ్స్ ఏంటిది, అది ఎట్లా అచీవ్ చేస్తావు, నీ డ్రీమ్ ఫైనల్ డ్రీమ్ ఏంటిది? డ్రీమ్ ఏముందంటే, డ్రీమ్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ అది అచీవ్ అవుతుందో కాదో తెలియదు. కానీ ఎందుకు కాదు, నువ్వు ఒక మనిషి తలుచుకుంటే ఎన్నో చేయగలిగేండు. మనం ఎగ్జాంపుల్ ఇది అవసరమే లేదు, చాలా మంది మేధావులు ఉర్రు. ఎందుకు అందరికి అన్ని ఫైనాన్షియల్ గా సెట్ అయితేనే కదా. ఏదో ఉంటే చాలా ఉండాలి, ఏదో కావాలి, పెద్ద ఏదో స్టార్ కావాలి, పెద్ద ఏదో రాజకీయ నాయకుడు కావాలి, ఏదో ఉంటది డ్రీమ్. బట్ లైఫ్ లో సక్సెస్ అవుతుందా కాదని తెలియదు. కానీ బట్ ట్రై చేస్తున్నా కానీ ఇట్స్ ఎప్పుడన్నా ఇంకా ముందు కావచ్చా సక్సెస్, ఇంకా టైం పట్టవచ్చో తెలియదు. నేనైతే నువ్వు కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని కరెక్ట్ ప్లాన్ టైం షెడ్యూల్ నువ్వు దాన్ని డిలే చేయడం ద్వారా మీకు రిజల్ట్ అవుట్పుట్ అనేది అటో ఇట్లా వస్తుంది. కానీ కరెక్ట్గా నువ్వు దాన్ని ప్రాక్టికల్గా నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసినావు అంటే అవుట్పుట్ గిట్ట అంత క్లియర్గా వస్తుంది. అది కరెక్ట్ గా ఫైనాన్షియల్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఒకటి చేద్దామంటే ఒకటి చేయాలి. అది మిడిల్ క్లాస్ లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. సో డ్రీమ్ గురించి అయితే చాలా బిగ్ ఉంది డ్రీమ్. అంటే నీ అంటే డ్రీమ్ ఏంటిదన్నా చెప్పు. అంటే ఉంటాయి కదా ఒక మనిషికి, ఇక్కడ చాలా ఉంటుంది థాట్, బట్ అది చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నా. అట్లని కాదు, ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటిది నీకు? అంటే ఇప్పుడు సపోజ్ నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, అరే నేను చేయాలి ఫ్యూచర్లా అనే ఒక డ్రీమ్ ఉంటుంది. నీకంటూ ఏదన్నా ఉందా డ్రీమ్? అంటే ఉంది అని చెప్తున్నావు, మైండ్లో ఉన్నాయి అంటున్నావు, ఎన్నెన్నో రేజ్ అవుతున్నాయి అంటున్నావు. రేజ్ అయితేనే ఉంటాయి చాలా, కానీ కాకపోతే ఫైనల్ గా ఒకటి చెప్పాలి నీకు, అదే నువ్వు అంటే ఇప్పుడు సపోజ్ ఫైనల్ గా ఎక్కడంటే సాధారణంగా బతకాలని అసలుకి లేదు నాకు. వీడంటే ఇదిరా, ఒక 10 మందిలో పోతే వానికి గుర్తింపు ఉండాలి, 10 మందికి ఒకడంటూ ఉండాలి, అట్లాంటిది ఏదన్నా కావాలంతే. జస్ట్ 10 మందిలో ఒక్కడిగా ఎప్పుడు బతకదు, 10 మందికి ఒక్కలాగా బతకాలనే ఉంటుంది డ్రీమ్. సో అదే నా డ్రీమ్ అంతే. థ్యాంక్ యూ అన్న. నువ్వు డ్రీమ్స్ గిట్టా నేను గిట్టా దేవుని ప్రార్థిస్తున్నాను, కన్ఫామ్ నీ డ్రీమ్స్ని నువ్వు అచీవ్ చేసుకుంటావు. నీకు ఆ పట్టుంది, నువ్వు చెయ్యాలి. ఇంకో 2 తీయండి, నువ్వు ఒకటి తీసుకో. నువ్వు ఓపెన్ చేయండి. స్కూల్ డేస్ మెమరీస్. నీకు దోస్తుల గురించా? ఏంటి చెప్పి దోస్తుల గురించి. ఓకే, చిట్టి అమ్మర్త పెట్టండి. చెప్పండి సలీం గారు, మీకు స్కూల్ డేస్లో ఎట్లుండే, అసలు ఆ రోజులు ఎట్లుండే, ఎప్పుడు మీది స్టార్ట్ అయింది, అంటే మీ బ్యాచ్ ఎప్పుడు? మా
బ్యాచ్ వచ్చేసి 2001 ఫస్ట్ క్లాస్. 2001 నుంచి 2008 వరకు 7th ఒకటే మా విలేజ్ లోనే చదివాను నేను. అంటే గ్రామంలో అదే మా విలేజ్ లోనే చదివాను. సో స్కూల్ మెమరీస్ అనేది ఎట్లా ఉన్నాయంటే చాలా స్ట్రగుల్ గా చాలా బాధాకరంగా జరిగింది అది. అట్లా ఎందుకు ఉంటదండి, అందరి లైఫ్ లో ఒకటి జరిగితే నా లైఫ్ లో ఒకటి డిఫరెంట్ గా జరిగింది. ఎందుకంటే నేను చూసే కాడికి అందరు ఏమనుకుంటారు అంటే స్కూల్ డేసే బాగుండే, ఆ రోజులే బాగుండే, టెన్షన్లు లేవు, తలకైనా అట్లానే రివర్స్ గా మాట్లాడుతున్నావు. తక్కువ ఏజ్ లో ఎవరికి ఉండవు ఫైనాన్షియల్ ఏది ఉండదు, కానీ స్కూల్ డేస్ లో కొన్ని చెప్పలేని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఓకే, అందరు ఒక బ్యాచ్ నేను ఒక బ్యాచ్ అవాయిడ్ చేస్తూ ఉండేది నన్ను. చాలా స్ట్రగుల్స్, ఒక 10 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉండి నేను ఒక్కడుండి, వాళ్ళు వేరే నేను వేరే అన్నట్టు ఒంటరిగానే బతికాను. సో ఎప్పుడు నా మీద ఏదో చేయాలని చూసేది ఫ్రెండ్స్. సో అట్లా జరిగిపోయింది. పెద్ద స్కూల్లో లైఫ్లో కూడా చిన్నతనం నుంచే కష్టాలు అనేది ఏదో 5th 6th నుంచే నాకు తెలివి ఉన్నప్పటి నుంచే చాలా కష్టాలు ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఓకే, తర్వాత కొంచెం బెటర్ 10th తర్వాత జర బెటర్ అనిపించింది. అప్పుడు మనం జర కొంచెం పెద్దగా అయినాం. తర్వాత మనకు కొంచెం థింకింగ్ తెలివి బట్టి మనం ఎవరితో ఉండాలి ఎవరితో ఉండొద్దు అని చాలా మోసాలు కూడా జరిగాయి. చిన్న వయసులో కూడా మోసాలు జరిగాయి మనకు. సో ఇట్లా జరిగిందా మేము. నీకు దోస్తుల గురించి నువ్వు ఏం చెప్తావు ఫస్ట్? మా దోస్తులు అంటే మస్తు మంది దోస్తులు పొద్దులు వేస్తే వాళ్ళెమ్మట తిరుగుతా మొత్తం వాళ్ళే. ఇక ఏదైనా కష్టం వచ్చినా కానీ ఇక వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఏది వచ్చినా ఇక వాళ్ళే. నీకంటూ ఆపద వచ్చినప్పుడు ఆదుకుర్రా దోస్తులు? ఆదుకురు. ఎలాంటి టైంలో ఆదుకుర్రు? ఒకసారి ఏమైందంటే అంటే మనీ విషయంలో బండి మీదకి వెళ్ళి కింద పడ్డా. ఓకే, కింద పడితే కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే పైసలు లేకుండే వచ్చి హాస్పిటల్ తీసుకొని పోయేది. అది నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓకే, అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఒకవేళ నేను మోసం చేసిన వాళ్ళు ఊర్రా వాళ్ళన్నా? ఎవరు మోసం చేయలేదు ఫ్రెండ్స్ విషయంలో నీకు ఎలాంటి రిమార్క్ రాలే? ఓకే, అంటే ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు అదాని ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మనం సాఫీగా జాగా జర్నీ ఏమంటారు సలీం గారు? అది సాఫీగా జాగా జర్నీ కాదు, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. వచ్చినప్పుడు నీ మీద చేసుకుంటారు అదర్ పర్సన్ ఓలోకలు. అప్పుడు మీ దోస్తులు ఎంటర్ అవుతారా? ఎంతవరకు ఎంటర్ అవుతారు? దాన్ని ఎట్లా చేస్తారు? కొట్టుకున్నామంటే కొట్టుకున్నాం అన్న కాడ పోతారు, మాట్లాడమంటే మాట్లాడరు. ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది అన్నాడు, కొట్లన్న కాడికి వస్తారా అన్నారు. ఓకే, బహుశా వాళ్ళు రేపు నీకు శత్రువుగా మారొచ్చు, అప్పుడు నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు? శత్రువుగా నా ఫ్రెండ్సే కదా వాళ్ళు. చెప్పలేమండి, ఇప్పుడు పరిస్థితులు అనేవి ఒక తీరుగా ఉండేది. ఇప్పుడు మనం ఎట్లున్నా అంటే రేపు ఎట్లుండేది తెలియదు. ఏమంటావు సలీం గారు? అప్పుడు నువ్వు ఆ అంటే అది చాలా పెయిన్ కదా. ఇప్పుడు ఒక మనిషి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావంటే అది పొడిచిందంటే దాని పెయిన్ ఓలికి వస్తుంది సలీం గారు అని మనకే కదా ఎంత పెయిన్ ఉంటుంది. అంటే అది నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? బహుశా నువ్వు ప్రాణాన్ని వదులుతావా, లేదంటే నేను వాళ్ళతోనే అయినా సరే నేను వాళ్ళతోనే మూవ్ అవుతా అంటావా? ఎట్లా అంటావు? ఓకే, వెంటాస్టిక్. సరే, సర్వీస్ అబౌట్ సోషల్ సర్వీస్ అసలు నువ్వు వాళ్ళ ఇప్పుడు నీకేమనిపిస్తుంది? అంటే సోషల్ సర్వీస్ చేస్తారు కదా, దానికి నువ్వు ఎట్లా? సోషల్ సర్వీస్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు చేయాల్సినవి చాలా ఉంటాయి. కొందరు డబ్బున్న వాళ్ళు కొందరు చేస్తుంటారు, కొందరు సినిమా వాళ్ళు, కొందరు యూట్యూబర్స్, చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. యూట్యూబ్లలో చూస్తుంటాం మనం, అన్ని రకరకాలు చూస్తుంటాం. అందులో అంటే మెయిన్ గా సోషల్ సర్వీస్ అంటే రాజకీయ నాయకులదే బాధ్యత. సో వాళ్ళకు ఒక ఇప్పుడు ఇండివిజువల్ చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పుడు సీఎం గారు ఉంటారు, తర్వాత ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారు. పర్టికులర్గా రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని కేటాయిస్తారు, కానీ వాళ్ళు
ఎమ్మెల్యేలే సగం 70% తింటారు, ఎవ్వరు ఏం చేయరు. ఏ మండలాన్ని చూసుకున్నా సరిగ్గా రోడ్లు ఉండవు, సరిగ్గా ఏది ఉండదు. చెప్తున్నారు రోడ్డు మీద వెళ్ళినా కానీ తిని లేని వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రాపర్గా ఇల్లులు ఉండవు, ప్రాపర్గా ఏది ఉండదు. కొన్ని ఎంత పూర్ ఉంటాయి అంటే కొందరికి ఆ రోజు చేస్తే ఆ రోజే గడుస్తుంది. ఫైనాన్షియల్ గా వాళ్ళకు ల్యాండ్ ఉండదు, ఏం ఉండదు. వాళ్ళకి ఏమైనా అయినా కానీ ఎమర్జెన్సీగా ఏదన్నా అవుతే కూడా పట్టించుకోవడానికి ఏముండదు. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం ఉండదు, సరైన విద్య ఉండదు. పేదవాళ్ళు పేదవాళ్ళలానే ఉండాలి. ఇట్లా చాలా వరకు ఉన్నాయి సోషల్గా చెప్పాలంటే. కానీ మెయిన్గా గవర్నమెంట్ తీసుకోవాలి, అది శ్రద్ధ తీసుకోవాలి. గవర్నమెంటే దాన్ని ఎలాగో అలాగా. ఇప్పుడు భారతదేశము మొత్తం అప్పులలో పోతుంది, ఎస్పెషల్గా మన రాష్ట్రం కూడా అప్పులలోనే ఉంది. నెంబర్ 1గా చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు. నెంబర్ 1 నుంచి ఇంకా జీడిపిలో తగ్గుతూనే ఉంది, పెరగట్లేదు. రోజుకింత పడిపోతూనే ఉంది. రాష్ట్రాలు పడిపోతున్నాయి, దేశం కూడా 200 లక్షల కోట్ల అప్పు చేసిర్రు నరేంద్ర మోడీ గారు. నల్లధనం చేసుకొని నోట్ల రద్దులు చాలా చేశారు కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో మరి బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా హోప్. ఇప్పుడైతే మన తెలంగాణలో అయితే కేసీఆర్ పాలన వద్దని కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఏ పార్టీ వస్తుందో అందరూ అయితే కొన్ని నార్త్ రీజియన్లలో అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు సౌత్లో ఏదో వస్తుందో తెలియదు. సో అట్లా ఒకవేళ నీకు చేయవలసి వస్తే నువ్వేం చేస్తావు? సోషల్ సర్వీస్ అంటే మెయిన్గా అవసరం అనే పరిస్థితిలో మరీ లేని వాళ్ళకు ఏదన్నా ఒకటి వాళ్ళకి ఆధారం చూపించాలి, ఏదన్నా ఒకటి వాళ్ళకి బతుకు తెరువు ఉండాలి. ప్లస్ గారు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది సర్వీసులు అనగానే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డబ్బు ఇవ్వడం లాంటి, ఇంకోటి గిఫ్ట్ ఇవ్వడం లాంటి, ఇది సర్వీస్ కాదు. అది కాదండి నేను చెప్తున్నా కదా. అంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఎంతవరకు అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ మీద వెళ్తున్న వ్యక్తికి నువ్వు బహుశా నువ్వు ఒక 10 lakhs 11 lakh ఇచ్చావు అనుకో, ఆ 1 lakh తోని ఆయనకి ఎంతవరకు గడుస్తుంది, ఎన్ని రోజులు వస్తాయి. బహుశా అదే వర్క్ చూపించినావు అనుకో, అల్టిమేట్ గా పని చేసుకుంటా రొటేట్ అవుతాడు కదా. వాళ్ళకు ఏదన్నా ఒకటి భరోసా కల్పించాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ ఏదో వీడియో గురించి షో అప్ గురించి ఒక 1000 రూపాయలు 2000 వంచితే 10,000 వంచినా 1 lakh వంచినా, ఏ యూట్యూబర్ చేసినా ఏ సోషల్ సర్వీస్ చేసినా అన్నీ వేస్తే అందులో ఏం జరగదు. వాడికి ఒక రోజు తింటారు, 2 రోజులు తింటారు, నెక్స్ట్ డే మళ్ళీ వాడు దోలాడుకో. అదే అంటున్నాను. అందుకే నేను నా సజెషన్ వరకు ఏమంటున్నా అంటే ఒక మనిషి జీవన శైలి మారాలంటే అతనికి డబ్బిస్తే మారదు, అతనికి ఏమి ఇచ్చినా మారదు. ఏంటంటే అతన్ని మార్చాలి. ఫస్ట్ అతన్ని పోతున్న పోకడ మార్చి అతనికి ఒక చేసుకోవడానికి వృత్తి కల్పిస్తే అప్పుడు అతను మారుతారు, ఇంకోని మార్చుతాడు. ఇది ఒక సర్కిల్ లెక్క ఫామ్ అవుతుంది. అదే మెయిన్గా వచ్చే బాధ భారతదేశంలో ఇండియాలో ఉన్నది అది. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు ఉంటాయి, మనం ఫర్ ఎగ్జాంపుల్గా చైనా చూసుకుంటే సేమ్ జనాభాలో మనంతనే ఉంది, మనకు కొంచెం మించే ఉంది. అయినా కానీ అంత పెద్ద జనాభా ఉన్నా కానీ వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళ కంపెనీ ప్రాపర్ ఉంటుంది, రాజకీయ చుట్టూ తిరుగు అన్ని సోది ఉండదు, సెల్ఫ్ వర్క్ చేసుకుంటారు, ఎవరిని ఆధారపడారు, వాళ్ళంతా వాళ్ళు బతారు. పేదవాడు అనేది కనిపించడు. కొన్ని దేశాలలో అయితే పేదరికమే లేదు, అట్లాంటి దేశాలు కూడా ఉన్నాయి. సో ఇండియా కూడా ఫ్యూచర్లో మారాలని కోరుకుంటున్నాను. సో ఇంతతో ఉన్నది. వెంకటాస్టిక్ సలీం గారు చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ.